మామూలుగా ఆటో అంటే ముగ్గురు నలుగురు ఎక్కుతారు. కాస్త పెద్దదైతే ఓ 7-8 మంది ఎక్కుతారు. ఇంకాస్త అయితే 10 మంది వరకు అడ్జస్ట్ అవుతారు. కానీ నాగర్ కర్నూలులో మాత్రం ఓ ఆటో పుష్పక విమానం తరహాలో ఏకంగా 23 మందిని ఎక్కేశారు. ఆటోలో కోళ్ల ఫామ్ తరహాలో కుక్కి పిల్లల్ని ఎక్కించాడు డ్రైవర్. చూస్తే అమ్మ బాబోయ్ అనక తప్పదు. పోలీస్ తనిఖీలో భాగంగా ఆటోలో స్కూల్ పిల్లలను చూసి పోలీసులే షాక్ అయ్యారు. ఆటోలో నుంచి ఒక్కొక్కరిని కిందకు దింపి కౌంట్ చేస్తే అందులో 23 మంది లెక్క తేలింది. ఆటో డ్రైవర్ సీటు కింద కూడా ఓ బాబుని ఎక్కించాడు మనోడు. ఆటోలో 23 మంది పిల్లలను తరలిస్తున్న వీడియో ప్రజెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆటో డ్రైవర్పై కేసు నమోదు చేశారు పోలీసులు. మామూలుగా ఆటో అంటే ముగ్గురు నలుగురు ఎక్కుతారు. కాస్త పెద్దదైతే ఓ 7-8 మంది ఎక్కుతారు. ఇంకాస్త అయితే 10 మంది వరకు అడ్జస్ట్ అవుతారు. కానీ నాగర్ కర్నూలులో మాత్రం ఓ ఆటో పుష్పక విమానం తరహాలో ఏకంగా 23 మందిని ఎక్కేశారు. ఆటోలో కోళ్ల ఫామ్ తరహాలో కుక్కి పిల్లలను ఎక్కించాడు డ్రైవర్. చూస్తే అమ్మ బాబోయ్ అనక తప్పదు. పోలీస్ తనిఖీలో భాగంగా ఆటోలో స్కూల్ పిల్లలను చూసి పోలీసులే షాక్ అయ్యారు. ఆటోలో నుంచి ఒక్కొక్కరిని కిందకు దింపి కౌంట్ చేస్తే అందులో 23 మంది లెక్క తేలింది. ఆటో డ్రైవర్ సీటు కింద కూడా ఓ బాబుని ఎక్కించాడు మనోడు. ఆటోలో 23 మంది పిల్లలను తరలిస్తున్న వీడియో ప్రజెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆటో డ్రైవర్పై కేసు నమోదు చేశారు పోలీసులు. మామూలుగా ఆటోలో ఎక్కితే ముగ్గురు నలుగురు ఎక్కుతారు. కాస్త పెద్దదైతే ఓ 7-8 మంది ఎక్కుతారు. ఇంకాస్త అయితే 10 మంది వరకు అడ్జస్ట్ అవుతారు. కానీ నాగర్ కర్నూలులో మాత్రం ఓ ఆటో పుష్పక విమానం తరహాలో ఏకంగా 23 మంది ఎక్కేశారు. ఆటోలో కోళ్ల ఫామ్ తరహాలో కుక్కి పిల్లల్ని ఎక్కించాడు డ్రైవర్. చూస్తే అమ్మ బాబోయ్ అనక తప్పదు. పోలీస్ తనిఖీలో భాగంగా ఆటోలో స్కూల్ పిల్లలను చూసి పోలీసులే షాక్ అయ్యారు. ఆటోలో నుంచి ఒక్కొక్కరిని కిందకు దింపి కౌంట్ చేస్తే అందులో 23 మంది లెక్క తేలింది. ఆటో డ్రైవర్ సీటు కింద కూడా ఓ బాబుని ఎక్కించాడు మనోడు. ఆటోలో 23 మంది పిల్లలను తరలిస్తున్న వీడియో ప్రజెంట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆటో డ్రైవర్పై కేసు నమోదు చేశారు పోలీసులు. ఇంతమంది పిల్లలను ఇంత ప్రమాదకరంగా ఎక్కించడంపై తల్లిదండ్రులను తప్పుపడుతున్నారు చాలా మంది. ఇంత డేంజర్ గా పిల్లలను ఎక్కించడం ఏంటని అంటున్నారు. ఇక